ఇలాంటి ఇన్సిడెంట్స్ విన్నప్పుడు మనసు చాలా బాధాకరంగా ఉంటది. అమెరికాకు ఒక డ్రీమ్స్‌తో వచ్చి, కష్టపడి ఎంఎస్ కంప్లీట్ చేసి, ఇంకా జాబ్ ట్రై చేస్తారు కదా! జాబ్ వస్తే ఆల్మోస్ట్ వాళ్ళ ఫ్యామిలీ ఒక ప్రౌడ్ మూమెంట్‌కొచ్చే క్షణం గదా! ఈ క్షణంలో ఆ అమ్మాయికి ఇలా కావడం అనేది చాలా బాధాకరం. మనం లైఫ్‌లో ఎన్నో ప్లాన్ చేస్తాం కదా! ఇది అచీవ్ అవ్వాలి, అది సెటిల్ అవ్వాలి, ఫ్యామిలీని ప్రౌడ్ ఫీల్ చేయాలి అని చెప్పేసి. బట్ నిజమేంటంటే మన లైఫ్ మన చేతుల్లో లేదు. నవ్య లాంటి వాళ్ళు కష్టపడి అమెరికాకొచ్చి చదువు కంప్లీట్ చేసుకొని, ఒక జాబ్ చేసి ఫ్యామిలీ మొత్తాన్ని ఒక ప్రౌడ్ ఫీల్ చేయాలనుకుంటారు. బట్ ఈరోజు అమ్మాయికి జరిగిన ఇన్సిడెంట్‌కి ఫ్యామిలీ మొత్తంకి మాటలు లేకుండా చేసింది. ఇక్కడ మనం ఒకటే నేర్చుకోవాలి. లైఫ్ అనేది చాలా ప్రీషియస్. లైఫ్‌లో చాలా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. సమ్‌టైమ్స్ లోన్‌లీనెస్ ఒస్తుంది, ప్రెషర్ ఒస్తుంది, వీసా టెన్షన్, కెరియర్ టెన్షన్, ఫ్యామిలీ ఎక్స్‌పెక్టేషన్స్ ఇవన్నీ ఉంటాయి. బట్ ఇవన్నీ పర్మనెంట్ గాదు. ఒక బ్యాడ్ డే కోసం హోల్ లైఫ్‌నయితే జడ్జ్ చేయకూడదు. ఎందుకంటే మన కోసం వెయిట్ చేసేవాళ్ళు, మన వాయిస్ వినాలనుకునే వాళ్ళు, మనం హ్యాపీగా ఉండాలని డైలీ ప్రే చేసే పేరెంట్స్ ఇలా చాలామందుంటారు. మనం బాధ ఏదైనా పడుతున్నామంటే లోపల పెట్టుకొని కుంగిపోవడం గాదు. ఫ్రెండ్స్‌తో మాట్లాడండి, ఫ్యామిలీతో మాట్లాడండి, హెల్ప్ అడగండి. హెల్ప్ అడగడం వీక్‌నెస్ కాదు, కరేజ్. లైఫ్ అంటే మనం ఒక్కరమే కాదు. మనల్ని ప్రేమించే వాళ్ళు గూడా మన లైఫ్ ప్రీషియస్‌గా చూస్తారు. సో, రోడ్డు మీద ఎళ్ళేటప్పుడు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. సమ్‌టైమ్స్ మన మిస్టేక్ లేకపోయినా గూడా మనం కొన్ని బాధలకు గురవ్వాల్సొస్తది. కేర్‌ఫుల్‌గా ఉండండి. నవ్య ఫ్యామిలీకి దేవుడనేది గట్టిగా స్ట్రెంత్ ఇవ్వాలి. ఆమె సోల్ పీస్‌ఫుల్‌గా ఉండాలి. లైఫ్ మన చేతుల్లో లేకపోయినా గూడా మనల్ని కాపాడుకోవడం అనేది బాధ్యతగా చూడాలి. ఎందుకంటే లైఫ్ ఏ క్షణం ఎలా ఉంటదో తెలియదు. ఒక్క క్షణంలో మొత్తం చేంజ్ అయిపోతుంది. సో, బ్రతికున్న ప్రతి క్షణాన్ని మనం జాగ్రత్తగా, ప్రేమగా వాల్యూ చేయాలంతే.